శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. ఈ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం ఏ నెలలో అయినా ఏ డేట్లు పుట్టిన వారివి ఈ 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఈ 2024 సంవత్సరం అర్థం ఏంటి, ఏ రంగాలకు అనుకూలంగా ఉంది, ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే మీకు ఈ సంవత్సరంలో పనికి వచ్చే అనుకూలమైన తేదీలు, అనుకూలమైన నెంబర్లు, ఏ కలర్ ధరించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా మనం మంచి ఫలితాలు పొందగలుగుతాయి అనే విషయాలు కూడా మనం ఈ వీడియో తెలుసుకుందాం. ముఖ్యంగా సహజంగా సంఖ్యాశాస్త్రంలో 3 రకాలైన ఆధార సంఖ్యలు ఉంటాయి. వాటిని బట్టి ఫలితాలు చెప్తూ ఉంటాం. ఒకటి పుట్టిన తేదీ, ఆ పుట్టిన తేదీ మనని ఒక ఏక సంఖ్యగా మార్చడం వలన దాని ప్రకారం అంటే సపోజ్ 11వ తారీఖు పుట్టారనుకోండి, ఎవరైనా 1 + 1 2 అవుతుంది వాడి నెంబర్. 18 అయితే 1 + 8 9 అవుతుంది. ఆ రకంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. తర్వాత రెండోది అయితే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సంవత్సరము, తేదీ, నెల, ఈ వాటన్నిటి కూడా కూడి ఒక ఏక సంఖ్యగా మారిస్తే ఆధార సంఖ్య, అది ఆ రకంగా కూడా ఫలితాలు చెప్తాం. అంటే సపోజ్ ఎవరైనా పుట్టిన 2 అక్టోబర్ 1962 అనుకుంటే వారి సమిష్టి సంఖ్య 2 + 1 + 1 + 9 + 6 + 2, టోటల్ నెంబర్ 21, 2 1 2 + 1 3, అంటే వారి నెంబర్ ఏమవుతుంది 3 ప్రకారం ఫలితం చూసుకోవాలి. అలాగే ఒకరి పేరులో ఉన్న ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఎవరి దగ్గరైనా లేకపోయిన వారు కానీ వారి పేరు దాన్ని బట్టి ఏ అక్షరం నుంచి జడ్ అక్షరం దాకా స్పెల్లింగ్, పేర్లు, అక్షరాలకి ఒక విలువ ఉంటుంది, ఆధార విలువ. ఆ విలువ మొత్తం కూడి ఆధార సంఖ్య ప్రకారం కూడా ఫలితాలు చెప్పబోతాం. ఈరోజు మనం మటుకు పుట్టిన సంవత్సరం సమిష్టి సంఖ్య ప్రకారం ఈరోజు ఫలితాలు చెప్పబోతున్నాం. 2024 సంవత్సరం, 2024 సంవత్సరం. ఈ 2024 సంవత్సరంలో మనకి సంఖ్య 2 + 0 + 2 + 4 అంటే 8 అయింది. 8 అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం శని భగవానుడు. అంటే 2024 సంవత్సరంలో శని భగవాన్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే 2024లో ఉన్న సంఖ్యలు 2 సార్లు ఉంది, 4. రెండో నెంబర్ అనేది చంద్రగ్రహానికి, 4వ నెంబర్ రాహుగ్రహానికి సంబంధించింది. అంటే 2024 సంవత్సరం మీద రాహుగ్రహం, చంద్రగ్రహం, శనిగ్రహం యొక్క ఫలితాలు ఎక్కువగా మనకి ఉండబోతున్నాయి. దీని ఆధారంగా ఈ అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ నెంబర్ వారికి ఎటువంటి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి, ఏ రకంగా పరిహారాలు చేసుకుంటే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం విషయాలు తెలుసుకుందాం. 8వ నెంబర్ వారికి 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది అని చూసినప్పుడు ఏ నెలలో అయినా సరే 8వ తారీఖు, 17వ తారీఖు, 26 ఈ తేదీల్లో జన్మించిన వారి నెంబర్ 8 అవుతుంది. న్యూమరాలజీ ప్రకారం 8వ నెంబర్కి అధిపతి శని భగవానుడు. ఈ శని భగవానుడు అంటే ఈ శని గ్రహాన్ని అధిపతిగా కాని వారికి లక్షణాలు ఎలా ఉంటాయంటే వీరు సహజంగా నీతి నియమాలు బద్దులై ఉంటారు. అంటే నీతి నియమాలు కలిగి ఉంటారు. చక్కగా నిదానమే ప్రధానం అనే విధానంగా ఉంటారన్నమాట. అంటే ఏ పనైనా కూడా చక్కగా ఆలోచించి చేసేవారుగానే ఉంటారు వీరు. ఆలోచించకుండా చేయకుండా అన్నది వీళ్ళకి నచ్చదు అన్నమాట. అలాగే దేవుడి మీద, పెద్దల యందు, అన్నిటి మీద కూడా వాళ్ళ మీద కూడా వాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, నమ్మకం పెట్టి వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా ఈ 8వ నెంబర్ వాళ్ళు ఏంటంటే ప్రశాంతంగా జీవితం గడపాలనుకుంటూ ఉంటారు అన్నమాట. వీళ్ళకి అనవసరంగా వెళ్ళడానికి ఇష్టం ఉండదు. కానీ ఎప్పుడైనా తగాదాలు వస్తే దానికి ముందు వెనకాడే స్వభావం కూడా ఉండదు వీళ్ళకి. వీళ్ళైతే వీళ్ళు వెళ్ళరు. ఎవరిని వస్తే కనుక వాళ్ళంతా చూసేదాకా వీళ్ళు వదలరనే చెప్పవచ్చు. అంటే ఒక్కొక్కసారి వీళ్ళకి మధ్యవర్తులుగా ఉండి ఎవరికైనా తగాదాలు వస్తే న్యాయ నిర్ణేతలు కూడా ఎక్కువగా వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరితో ఎవరైనా విరోధం పెట్టుకున్నా, స్నేహం పెట్టుకున్నా వాళ్ళని మటుకు జీవితాంతం వరకు మర్చిపోరు వీళ్ళు, ఈ 8వ నెంబర్ వాళ్ళు. అంటే మంచిదనానికైనా అలాగే ఉంటారు, చెడ్డదనం మీద అలా ఉంటారు అన్నమాట. వీళ్ళు ఒక వీక్నెస్ ఏంటంటే వీళ్ళు ఎవరినైనా పొడితే కనుక ఆ పొగడతలకు లోబడి ఏ పనైనా చేయాలని తహతహలాడుతూ ఉంటారు. అలాగే వీరికి ఏంటంటే కాయ కష్టం చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట, ఎక్కువ ఉంటుంది. ఏ పనైనా కూడా చక్కగా తొందరపాటు లేకుండా నిదానంగా చేస్తూ ఉంటారు. సహజంగా వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ప్రయత్నం దైవబలాన్ని తీసుకొని దైవబలంతోనే ఎక్కువగా అవుతుంది అనే ఒక నమ్మకం కూడా వీళ్ళకి
ఎక్కువగా ఉంటుందన్నమాట. స్వశక్తి మీద ఎక్కువగా ఆధారపడే తత్వం కూడా ఉంటారు. అలాగే దయాద్ర హృదయం కూడా చెప్పవచ్చు. పైకి కోప స్వభావం కనిపించినా కూడా మనసు మటుకు చాలా మంచిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 20-24 సంవత్సరం చూస్తే కనుక వీళ్ళకి ఈ 8వ నెంబర్ వాళ్ళకి చాలా మటుకు న్యూట్రల్గా ఉందని చెప్పచ్చు. అంటే ఒక మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. కొన్నిసార్లు మంచి ఫలితాలు, కొన్ని విషయాల్లో మంచి ఫలితాలు కూడా ఇస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎంత కష్టపడితే ఈ సంవత్సరం అంత రాణిస్తారని చెప్పవచ్చు. ఈ ఇయర్ 24 సంవత్సరం 8 వీళ్ళు కాయ కష్టం ఎంత బాగా కష్టపడితే కనుక అంత అభివృద్ధి చెందుతారు. జాబ్లో కానీ, ఏమైనా బిజినెస్లో కానీ, స్టడీస్లో కానీ, ఏమైనా సరే కష్టం మీద వీళ్ళది ఆధారపడి ఉంటుంది అన్నమాట. వీళ్ళ థింగ్స్ అన్నీ కూడా దాన్ని బట్టి వీళ్ళు ఎలా ఎదుగుతారా లేదని వాళ్ళ చేతుల్లోనే ఉంటుందని చెప్పవచ్చు. హార్డ్ వర్క్ చేయకపోతేనే ఒక్కోసారి డిసప్పాయింట్మెంట్ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏ డెసిషన్ తీసుకున్నా కూడా చక్కగా ఆలోచించి వీళ్ళు తీసుకోవాలి. ప్రొఫెషనల్గా చూసినప్పుడు వృత్తిపరంగా వీళ్ళకి ఈ సంవత్సరం అంతా చక్కగా చాలా బాగుందని చెప్పవచ్చు. బిజినెస్ పరంగా కూడా చాలా బాగుంది. ఈ సంవత్సరం వీళ్ళు ప్రొఫెషనల్గానే ఎక్కడికి పెద్ద మారేంత అవసరం ఎక్కువ కనిపించట్లేదు. స్పిరిచువల్గా కూడా ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంది. అలాగే ఈ 8వ నెంబర్ వారికి ఈ 24 సంవత్సరం చూస్తే కనుక ఈ గవర్నమెంట్ జాబుల్లో కానీ, అడ్మినిస్ట్రేటివ్ జాబ్లో ఉన్న వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనలిటిక్ వర్క్ ఉన్న వాళ్ళకి మనకు చాలా బాగుందని చెప్పవచ్చు. మోర్ అనలిటికల్ వర్క్ చేసే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. అలాగే ఈ 20-24 సంవత్సరంలో వీళ్ళంతవరకు ఉన్న జాబ్లోనే ఉండటమే మంచిది. వీళ్ళకు చేంజ్ అవ్వకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే మంచి అవకాశం అంత ఎక్కువగా వచ్చేట్టుగా అవకాశం కనిపించట్లేదు. అలాగే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా ఉండటం మంచిది ఈ సంవత్సరం వీళ్ళకి. బిజినెస్ చూస్తే కూడా బిజినెస్ పరంగా కూడా వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తే కనుక అంత మంచి సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ ఈ సంవత్సరం వీళ్ళు పొందుతారని చెప్పవచ్చు. ఈ 20-24 సంవత్సరంలో వీళ్ళకి ఫ్యామిలీ లైఫ్, రిలేషన్స్ ఇవన్నీ కూడా చాలా మటుకు కొంచెం మూడ్స్ అప్ అండ్ డౌన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంచెం హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి రిలేషన్షిప్లో కొంచెం మొదటి నుంచి కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి చాలా మటుకు. అలాగే కెరీర్ పరంగా కూడా వీళ్ళకి ఎడ్యుకేషన్ కానీ, కెరీర్ కానీ చూసినప్పుడు 20-24 సంవత్సరంలో వీళ్ళకి మంచి ఎఫర్ట్స్ పెడితే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ వీటన్నిటిలో కూడా చాలా మటుకు మంచి సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం విజయ అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ట్రై చేస్తే కనుక మంచి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే అడ్మిషన్స్ అబ్రాడ్లో కానీ, బయట ఎక్కడికైనా ఈ కాలేజీ, యూనివర్సిటీలో మన ఉన్నత విద్య కోసం వెళ్ళే వాళ్ళు కూడా ట్రై చేస్తే కనుక ఈ సంవత్సరం వీళ్ళకి అవకాశాలు బాగున్నాయి మొత్తం మీద. అంటే మొత్తం మీద ఈ 8వ నెంబర్ వాళ్ళకి ఈ సంవత్సరం చాలా మటుకు మంచి ఫలితాలే ఇస్తున్నాయి. వ్యాపారానికి సంబంధించింది ఈ డబ్బు అలాంటి చేస్తే కొంచెం ఏడాదంతా కష్టపడి పనిచేస్తే ఏడాదంతా మంచి డబ్బు వస్తుందని చెప్పవచ్చు. అలాగే కొంచెం జాగ్రత్త లేకుండా హార్డ్ వర్క్ చేయకపోతే నష్టాలు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం కేర్గా తీసుకోవాలి. అలాగే రియల్ ఎస్టేట్ కొనుగోలు కానీ, అమ్మకాలు విషయాలు, కొనుగోలు విషయాలు వీటిలో కూడా చాలా లాభదాయకంగానే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా ఏమైనా మంచి పెద్ద నిర్ణయాలు తీసుకుని, ఇంపార్టెంట్ విషయాలు తీసుకునేటప్పుడు వాటి గురించి అందరినీ కనుక్కొని తెలిసిన వాళ్ళ దగ్గర అప్పుడు వాళ్ళ సలహాలు పాటించడం, అలాగే ముఖ్యంగా మనం న్యాయబద్ధంగా వ్యవహరిస్తే కనుక ఈ సంవత్సరం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం వీళ్ళకి కలిసి వచ్చే నెంబర్స్ ఏంటంటే 5, 6 లక్కీ నెంబర్స్. అలాగే ఈ సంవత్సరం అంతా మీరు బ్లాక్ కలర్ కానీ, బ్రైట్ కలర్స్ కానీ చాలా బాగుంటాయి. వెస్ట్ డైరెక్షన్స్ చాలా చక్కగా ఉంటుంది వెళ్ళే కనుక. అలాగే బుధవారం నాడు ఏ పనైనా చేస్తే కూడా ఆ రోజు కలిసి వస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా 1 and 2 నెంబర్స్ని అవాయిడ్ చేయండి వీలైనంత వరకు. అలాగే గ్రే కలర్ కూడా మనం బూడిద రంగు అంటాం కదా, ఆ రంగు కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. అలాగే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో కూర్చొని చేయడం కానీ, మంగళవారం చేయడం కానీ మనం వీటిని చాలా మటుకు తగ్గిస్తే మంచిది. అలాగే అనుకూలమైన ఫలితాల కోసం మీరు ఏంటంటే ఈ నువ్వుల్ని చక్కగా ప్రతి శనివారం కూడా శివుడికి నువ్వులతో అభిషేకం చేయటం కానీ, మండే, సాటర్డే రోజు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు ఏంటంటే వీలైనంత వరకు ఈ వర్కర్స్కి కానీ, ఈ మన పూర్ పీపుల్కి కానీ, ఆర్ఫన్ స్టూడెంట్లకు కానీ, ఆర్ఫన్లో అనాథ పిల్లలకు కానీ, వీళ్ళంటే మన ఎవరికైనా సరే వీళ్ళ శ్రామికులు అంటారు కదా, కార్మికులు పనిచేసే వాళ్ళకి వీళ్ళకి శనివారం నాడు ఏదో ఒకటి ఆహార పదార్థం కింద ఇవ్వడం కానీ, స్వీట్స్ కానీ ఇలాంటివి ఇవ్వడం చేస్తుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చాలా మంచి ఫలితాలు వస్తుందని చెప్పవచ్చు. అలాగే మీకు ఈ సంవత్సరంలో ఎవరైనా వివాహం కాని వాళ్ళకి
వివాహానికి పనికొచ్చే నెంబర్ ఏంటంటే మీకు 2, 4, 5 ఈ సమిష్టి సంఖ్య నెంబర్ ఎవరిదైతే 2 కానీ 4 కానీ 5 అవుతుందో వారికి చాలా అనుకూలంగా అవుతారు. అలాగే 1, 3, 6, 7, 8, 9 ఈ నెంబర్లు వీలైనంత వరకు అంత మంచిగా ఉండవని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా మీరు 2, 4, 5 వాళ్ళని వివాహం చేసుకోవాలి. వీటన్నిటిలో ఈ 3 సంఖ్యల వారిని ఎవరిని పెళ్ళాడినా కూడా అది చాలా మటుకు మీకు కలిసి వస్తుందనే చెప్పవచ్చు. కాబట్టి ఆ నెంబర్స్ చేసుకోండి. అలాగే మీకు ఈ లాటరీ టికెట్లు కానీ ఏమైనా డేట్లు అనుకోవాలంటే కనుక 5వ తారీఖు, 15వ తారీఖు, 23వ తారీఖు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే అదృష్టానికి టోటల్ నెంబరు లక్కీ లాటరీ టికెట్ నెంబర్ అవి చూసినప్పుడు 1, 6, 8 ఈ నెంబర్లు చాలా అనుకూలంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ 8వ నెంబర్ వారి 24 సంవత్సరం చక్కగా హార్డ్ వర్క్ చేసి మొదటి నుంచి కూడా ఆ ఈశ్వర అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ మరొక నెంబర్ గురించి మరొక దాంట్లో వీడియో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.